జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అంటూ డిసెంబర్ వరకు నెలలు ఉన్నాయి కదా. ఇవన్నీ రోమా ప్రభుత్వములో ఉన్న అనేకమైన చక్రవర్తుల పేర్ల మీద ఈ యొక్క నెలల పేర్లు వచ్చాయి. మరికొన్ని చక్రవర్తులు కాకుండా రోమా దేవతల యొక్క అన్య దేవతల యొక్క పేర్ల మీద ఈ యొక్క పేర్లు వచ్చాయి. ఉదాహరణగా జాన్యువరి అనే పదం జానస్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. జానస్ అంటే ద బిగినింగ్ అని అర్థం. జానస్ అంటే ద బిగినింగ్, ఆరంభం అని. సో నెలలకు ఆరంభం నెల ఏ నెల? జాన్యువరి. జానస్ అనే అన్య దేవత పేరు మీద వచ్చింది జానస్. ఆ తర్వాత మార్చ్ ఉందనుకోండి, ఏంటది? అది కూడా దేవత పేరే. ఆ యొక్క దేవతకి మార్స్, MARS, మార్స్ అనేటువంటి పేరు మీద మార్చ్ అనే నెల పేరు పెట్టారు. మార్స్ అంటే అర్థం ఏంటంటే యుద్ధ దేవత అని అర్థం. యుద్ధ దేవత పేరు మీద రోమీయులు క్యాలెండర్ తయారు చేసినప్పుడు వారి నెలలను గుర్తు చేసుకోవడానికి మార్చ్ అని పెట్టారు. అలాగే జూలై ఉంది. జూలియస్ సీజర్ అనే చక్రవర్తి పేరు మీద జూలై పెట్టారు. ఆ తర్వాత జూన్ ఉంది. ఏంటది? జూన్. జూనో అనేటువంటి పదం పేరు మీద జూన్ అనే పేరు పెట్టారు. జూనో అంటే పెళ్లి దేవత, పెళ్లికి ఒక దేవుడు ఉన్నారు వాళ్ళకి. జూనో అనే పెళ్లి దేవత పేరు మీద ద గాడ్ ఆఫ్ మ్యారేజ్, దాని పేరు మీద జూన్ అనే పేరు పెట్టారు. ఇలా వారి దేవతలన్నిటికీ కూడా నెలల పేర్లు, ఆ దేవతలన్నిటికీ గ్రహాల పేర్లు పెట్టుకొని టోటల్ సైన్స్ని ఆక్రమించేశారు. తప్పదు, ఇప్పటికి అవి అలాగే పిలవబడుతున్నాయి కాబట్టి ఏ ఇబ్బంది లేదు. మనకి కేసు దొరికాడు కనుక అవి ఎలాగైపోయినా పర్లేదు.